హలో ఆల్, వెల్కమ్ టు మనీరా సోలార్ ఎనర్జీ. నేను మీ రాఘవేందర్. ఈరోజైతే మనం మహబూబ్నగర్లో ఉన్న షౌకత్ అలీ సార్ రెసిడెన్స్లో మనం 3 కిలోవాట్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. రండి చూద్దాం ఈ ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది. ఇది షౌకత్ అలీ సార్ గారి రెసిడెన్స్ అండి. ఇది నియర్ పాల్కొండ. ఇక్కడ సార్ అయితే మాకు యావరేజ్గా 2500 కరెంట్ బిల్ వస్తుంది. మేము ఎన్ని కిలోవాట్ సోలార్ పెట్టుకోవాలని అడిగారు. మనము ఇంటికి వెళ్ళి సైట్ విజిట్ చేసి ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ మీకు 3 కిలోవాట్ అయితే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. కాస్టింగ్ కూడా ఇచ్చి 78,000 సబ్సిడీ వస్తుంది సార్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. సార్ ఇమీడియట్గా ఓకే చెప్పారు కాస్ట్ ఇచ్చిన తర్వాత. అండ్ మనం ప్రొక్యూర్మెంట్ అంతా చేసి మెటీరియల్ని సార్ వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. అంటే 2 days బిఫోర్ ఆఫ్ ఇన్స్టాలేషన్ మనం మెటీరియల్ ఇంటికి పంపించాము. అండ్ ఈ మెటీరియల్ ఎవరైతే షిఫ్టింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మన వాళ్ళే అండి. వాళ్ళంతా ప్రొఫిషియెంట్గా ఉంటారు. అంటే నార్మల్ లేబర్ అయితే ఎక్కడంటే అక్కడ తగ్గించడం జరుగుతుంది. ఆఫ్టర్ షిఫ్టింగ్ అండి, మనలో డయాగ్రామ్ ప్రకారం ఫస్ట్ టేబుల్ని నిలబెడతారు. నిలబెట్టేటప్పుడు కూడా లెవెల్ మిషన్ చూసుకొని ప్రాపర్గా స్టాండ్ అయిన తర్వాతనే యాంకరింగ్ అనేది చేసుకుంటారు. యాంకరింగ్ చేసుకున్న తర్వాత డయాగ్నల్ కూడా మెజర్ చేసుకుంటారండి. మన వాళ్ళు చాలా ప్రొఫిషియంట్ అండి దీంట్లో. అంటే డయాగ్నల్ మెజర్ చేసుకుంటేనే ఫైనల్ ఫిట్టింగ్లో ప్యానల్స్ అనేవి చాలా ప్రాపర్గా వస్తాయి. డయాగ్నల్ చూసుకోకుండా మనం యాంకరింగ్ చేసినట్టయితే టేబుల్ సరిగ్గా కూర్చోదు అండ్ ప్రాబ్లం అవుతుంది. సో ప్రాపర్గా డయాగ్నల్ చూసిన తర్వాతనే యాంకరింగ్ చేసుకుంటారు. యాంకరింగ్ చేసే ముందు కూడా ప్రతి లెగ్ని వాళ్ళు లెవెల్ మెషిన్తో లెవెల్ చూసుకుంటారు. అండ్ ఆల్ సైడ్స్ లెవెల్ చూసుకొని యాంకరింగ్ చేయడం జరుగుతుందండి. మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. సో వన్స్ స్ట్రక్చర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్యానల్స్ ఎక్కించడం జరుగుతుంది. ప్యానల్ ఫిట్టింగ్ అనేది ఇనిషియల్గా నార్మల్గా చేస్తాము, ఫైనల్లో ఫుల్ టైట్ చేస్తాము. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏసీ వైరింగ్ అండ్ డీసీ వైరింగ్ చేస్తున్నారు. సో సోలార్ నుంచి మనకు వచ్చే పవర్ డీసీ పవర్ అండి. డీసీ పవర్ నుంచి డీసీడీబీ బాక్స్లోకి వెళ్తుంది. డీసీడీబీ బాక్స్లో నుంచి ఇన్వర్టర్లోకి వెళ్తుంది. ఇన్వర్టర్ నుంచి ఏసీ పవర్ అనేది ఏసీడీబీ బాక్స్కి వెళ్తుంది. ఏసీడీబీ బాక్స్ నుంచి మన గ్రిడ్కి వెళ్తుందండి. సో గ్రిడ్కి ఎలా కనెక్ట్ అయింది, వైరింగ్ అంతా ఎలా ఉంది నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో మన వాళ్ళు అయితే చాలా ప్రొఫిషియెంట్గా వర్క్ చేస్తారండి. సో ఇదండి స్ట్రక్చర్, ఇలా కనిపిస్తుంటుంది మనకు. సార్ అయితే ఇనిషియల్గా నాకు ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, సో వాటర్ ట్యాంక్స్ పైన పెట్టడం కుదురుతుందా అంటే మనం మెజర్మెంట్ తీసుకున్నాము. మెజర్మెంట్లో కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ మన వాళ్ళు మేనేజ్ చేశారు. అండ్ మా ఇంజనీర్ కూడా వీడియో పెట్టడం జరిగింది. ఇంజనీర్ కూడా పాసిబుల్ అవుతుంది. లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం కంజెషన్ ఉంటుంది, కానీ చూసుకొని చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గ్యాప్ చూస్తే చాలా తక్కువ ఉంది. సో ప్యానల్ లైట్గా బయటికి వెళ్ళింది, కానీ అది రోడ్ సైడే కాబట్టి నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇన్వర్టర్ అండి, సోలార్ ఇన్వర్టర్. సార్కి మనం మొత్తం వ్యారీ కిట్ ఇచ్చాము. అండ్ మీరు వర్క్ చూడండి ఒకసారి. ఈ వర్క్ నచ్చితేనే మాకు ఆర్డర్ చేయండి, మా గురించి తెలుసుకొని మీరు ఆర్డర్ ఇవ్వండి. సో ఎంత నీట్గా పర్ఫెక్ట్గా చేసాము చూడండి ఈ వర్క్. సో సార్కి వ్యారీ ప్యానల్స్ మరియు వ్యారీ ఇన్వర్టర్ ఇవ్వడం జరిగింది. సో వ్యారీతో పాటు వ్యారీ డీసీడీబీ అండ్ ఏసీడీబీ మనం కిట్ ఆర్డర్ చేసాము. సో కిట్లో అన్ని వ్యారీవి వస్తాయి. సో వ్యారీ ప్యానల్స్ అనేవి పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఏసీ వైరింగ్ అనేది కింద మీటర్ వరకు వెళ్తుందండి. అండ్ ఇక్కడ లైట్నింగ్ అరెస్టర్ అండ్ ఎర్తింగ్ వైర్స్ కూడా అన్నీ ఈ పైప్ ద్వారానే కిందికి వెళ్తాయి. సో కింద కూడా చూద్దాం ఎర్తింగ్ వర్క్ ఎలా చేశారు అనేది కూడా మనం చూద్దాము. సార్ ఓకే చెప్పిన తర్వాత మనకు 1 weekలో అమౌంట్ వేశారండి, ఫుల్ అమౌంట్ వేశారు సార్ అయితే. సో మన పైన నమ్మకంతోన అండ్ మనం కూడా అంతే నమ్మకంతోన వర్క్ చేశాము. వర్క్ చేసిన తర్వాత వితిన్ 1 month వర్క్ కంప్లీట్ అయింది. వితిన్ 1 monthలోనే సబ్సిడీ కూడా క్రెడిట్ అయిందండి. మీకు ఎవరికైనా అలా ఏదైనా డౌట్స్ ఉంటే నేను స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను.
మీరు మా నెంబర్ స్క్రీన్ పైన పెట్టడం జరుగుతుంది. మీరు ఈ వీడియో చివరిలో మా నెంబర్ తీసుకొని మాకు కాల్ చేసి ఎంక్వైరీ చేసి మీరు మేము ప్రూవ్ అయిన తర్వాతనే మాకు మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. నేను మీకు అది షేర్ చేస్తాను వితిన్ 1 month. అంటే వర్క్ అనేది అంత ప్రాపర్గా అంత ఫాస్ట్గా చేసామండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఎలాంటి వైర్ వాడామో చూడండి. పాలీక్యాబ్ కంప్లీట్ FRLSH పాలీక్యాబ్ వైర్ వాడామనండి. ఆల్ విత్ కలర్ కోడింగ్ అండి. ఎర్తింగ్కి గ్రీన్ కలర్ అండ్ ఏసీ వైరింగ్కి బ్లాక్ అండ్ రెడ్ వైర్ వాడాము. సో వైరింగ్ పైనుంచి ఇలా కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత సో వైరింగ్ అంతా కూడా కాండిట్లోనే రన్ చేస్తామండి. మనము ఎక్కడ బయట ఉండదు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీటర్ దగ్గర వదిలేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకి ఇనిషియల్గా మన ఇంటికి ఉండే మీటర్ వచ్చేసి యూనిడైరెక్షనల్ మీటర్. మనకు ఈ మీటర్ వెళ్ళి నెక్స్ట్ నెట్ మీటర్ అనేది వస్తుంది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మనమే చేస్తాము. నెట్ మీటర్ ఈజ్ నథింగ్ బట్ మనం గ్రిడ్ నుంచి ఎంత కరెంట్ తీసుకున్నాము, మనం సోలార్ నుంచి గ్రిడ్కి ఎంత కరెంట్ ఇచ్చామనేది ఆ మీటర్లోనే రీడ్ అవుతుంది. కాబట్టి ఈ ఇనిషియల్గా మనకున్న మీటర్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మనకు కొత్త మీటర్ అనేది వస్తుందండి. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మన టీమే చేస్తుంది. ఎక్కడా కూడా కస్టమర్ని ఇన్వాల్వ్ చేయము ఎలాంటి వర్క్లో. అండ్ చూడొచ్చు, ఇది ఎర్త్ పిట్ డిగ్ చేస్తున్నారండి. ఈ ఎర్త్ పిట్ డిగ్గింగ్ కూడా అంటే తవ్వడం కూడా మనమే చేయిస్తాము. చాలామంది కొటేషన్ ఇచ్చిన తర్వాత ఎర్త్ పిట్లు కస్టమర్ చేసుకోవాలని కస్టమర్కి వదిలేస్తుంటారు. మనం ఇలా ఏ వర్క్ కూడా కస్టమర్కి వదిలేయమండి. ప్రతి వర్క్ మనమే చేసిస్తాము. అండ్ ఎక్కడా కూడా కస్టమర్కి ఇబ్బంది పెట్టడం జరగదు. ఈ ఎర్త్ పిట్లో కూడా మంచి కెమికల్ యూజ్ చేసాము. కెమికల్ యూజ్ చేసి ఎర్త్ రాడ్ కూడా కాపర్ ఉంటాయండి. కాపర్ ఎర్త్ రాడ్స్ కెమికల్స్ యూజ్ చేసి అండ్ ఎర్త్ పిట్ పైన కూడా కవర్ పెట్టడం జరుగుతుంది. ఎర్తింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఈ వర్క్ కూడా మనం చాలా ప్రొఫిషియెంట్గా చేస్తాము. అండ్ ఫైనల్గా సివిల్ వర్క్ అండి. సో ఏదైతే మనం లెగ్స్ పెట్టామో దానికి యాంకరింగ్ చేసామో దానికి సివిల్ వర్క్ చేయాలి. ఆ సివిల్ వర్క్ కూడా మనదే అండి స్కోపు. ఇలా మనం ఒక షీట్ పెట్టి దాన్ని మంచి ప్రాపర్గా టై చేసి ఇందులో మనము కాంక్రీట్ ఫిల్ చేయడం జరుగుతుంది. ఏదైతే సివిల్ ఉందో ఆ సివిల్ మెటీరియల్ అంతా కూడా మేమే ప్రొక్యూర్మెంట్ చేసుకొని మరి కస్టమర్ ఇంటికి పైనకి షిఫ్టింగ్ చేసి అక్కడే మిక్స్ చేసి ఏవైతే ఈ క్యూబ్స్ ఉంటాయో వీటిలో మనమే ఫిల్ చేస్తాము. ఆ వర్క్ కూడా మాదే స్కోప్ అండి. ఒక్కసారి మనీరా సోలార్ ఎనర్జీ నుంచి మీకు కొటేషన్ వచ్చింది అంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అండి. ఎవ్రీథింగ్ అంటే ఒక పిన్ కానీ లేకపోతే ఒక నట్టు బోల్ట్ కానీ నుంచి ఎవ్రీథింగ్ మనమే చేసిస్తామండి. వన్స్ ఏ కొటేషన్ గివెన్, సో కొటేషన్ ఇచ్చిన తర్వాత అన్నీ అదే ప్రైస్లోనే మనం చేసిస్తామండి. ఎటువంటి డీవియేషన్ ఉండదు. సో ప్లీజ్ చూస్ మనీరా సోలార్ ఎనర్జీ అండి. సో ఇదైతే ఫైనల్గా ఇన్స్టలేషన్ అయిన తర్వాత మనం జియో ట్యాగింగ్తో ఫోటో తీసుకోవాలండి. కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇన్వర్టర్ దగ్గర అండ్ ప్యానల్స్ దగ్గర జియో ట్యాగింగ్ ఫోటో తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మరిన్ని సోలార్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ షేర్ అవర్ ఛానల్. ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.